నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. రిపోర్టర్స్ టైంలో రాజకీయాల గురించి, స్థానిక సమస్యల గురించి ఒక్కొక్క జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, వరంగల్, మెదక్, అలాగే కరీంనగర్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అంశంపై మాట్లాడేందుకు, చర్చించేందుకు, అక్కడ ఉన్న సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇంకా మొదలుగా మనం చూసుకుంటే మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా నిరుద్యోగ సమస్యలపై రాజకీయంగాను లేకపోతే సమస్యలపై ముందెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన దీక్ష సభలు కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి, దానిలో మార్పులు కూడా వచ్చాయి ఆ తేదీల్లో. దానికి సంబంధించి సమాచారం అందించడానికి హరీష్ సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. అయితే నిరుద్యోగ నిరసన సభ పేరుతో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సభలు నిర్వహించాలని సమాయత్తమైతే దీనికి సంబంధించి కూడా షెడ్యూల్ అయితే కాసేపటి క్రితమే విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందంటూ, అలాగే నిరుద్యోగులకు అండగా నిలబడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన సభలు చేపట్టాలి. అలాగే దాంట్లో భాగంగా మొదటి విడతగా కూడా 5 జిల్లాల్లో పార్టీ నిరసన సభలను చేసేందుకు కూడా ప్లాన్ చేస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ నెల 26న ఖమ్మం, 24న ఖమ్మం, 26న ఆదిలాబాద్, 30న నల్గొండ, అలాగే ఏదైతే మహబూబ్ నగర్ సంబంధించిన నిరసన సభలను ఏర్పాటు చేయడం లేదు. ప్రధానంగా దీనికి సంబంధించి గత 2 రోజుల క్రితమే కూడా ఒక షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా పాత షెడ్యూల్ ప్రకారం రేపు నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ వేదిక కూడా నిరసన సభ నిర్వహించాల్సి ఉంది. ప్రధానంగా ఏదైతే చూస్తే కాంగ్రెస్ లో మనం చూడవచ్చు, ప్రతిసారి ఆధిపత్య పోరు కనిపిస్తూ వస్తుంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే నిన్న నల్గొండ, రేపు జరగబోయే నల్గొండ నిరసన సభకు దానికి సంబంధించి అక్కడ పార్లమెంట్ నియోజకవర్గ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దీనికి సంబంధించి ముందస్తుగా ఏదైతే నిరసన సభ గురించి సమాచారం ఇవ్వకుండా ఎలా నిరసన సభ తెలుపుతారని కూడా నిరసన సభ ఎలా నిర్ణయం తీసుకుంటుంది టీపీసీసీ రేవంత్ రెడ్డి కావచ్చు, టీపీసీసీ కానీ వాళ్ళు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని ఫిర్యాదులో భాగంగా ఏఐసీసీ కార్యదర్శి నదీం జావద్ మొత్తం పూర్తిగా ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి వాళ్ళతో మాట్లాడి విభేదాన్ని సద్దుమణిగా చేశారు. దీనికి సంబంధించి కూడా నిన్న ఏదైతే ఈ నిరుద్యోగ నిరసన సభను రద్దు వేస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించి ఈ రోజు మరో పాటు దీని వాయిదా అంటే ఈ నెల 30వ తేదీన అదే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఈ నిరసన సభకు చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం నుంచి రాష్ట్రంలో ఏదైతే నిరుద్యోగులు పడుతున్న నిరుద్యోగులకు ఇప్పటి వరకు ఏదైతే భర్తీ కాని ఖాళీల విషయం నుంచి కూడా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, అలాగే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో నష్టపోయిన నిరుద్యోగులకు వారికి ఎలాంటి ఆధారం కల్పిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకు పేపర్ లీకేజ్ వ్యవహారంలో నష్టపోయిన విద్యార్థులకు పరీక్ష రాసిన వారికి ₹1,00,000 నష్టపరిహారం అందించాలి. అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు కావచ్చు, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని చేపట్టక ముందు ఏదైతే ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా ఏర్పడిన బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ, బీఆర్ఎస్ సంబంధించిన ప్రభుత్వం కూడా కొన్ని హామీలను ఇచ్చింది. అయితే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, ప్రతి ఏటా కూడా మీరు ఉద్యోగాల జాతర, కొలువుల జాతర ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఏదైతే 8 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు ఉద్యోగాలను భర్తీ చేసింది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేసింది, ఎన్ని నోటిఫికేషన్లు ఇష్యూ చేసింది. ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు నిరుద్యోగులను మోసం చేస్తుంది. అయితే ఎన్నికల ప్రధానాస్తంగా కూడా ఈ నోటిఫికేషన్లను వాడుకుంటుంది. నిరుద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యల పైన కాంగ్రెస్ పార్టీ పోరుబాట పడుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ సంబంధించి 5 జిల్లాల్లో మొదటి విడతగా కూడా ఈ నిరసన సభ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి రైట్. ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వంపై లేకపోతే డిమాండ్లను ఉంచుతూనే పాటు అంటే వచ్చే ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు కూడా దగ్గర ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులకు ఏమైనా హామీలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ సభల ద్వారా? ప్రధానంగా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు కావచ్చు, అలాగే రాష్ట్రంలో అయితే వచ్చే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఎలాంటి
తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ మొదలు ఎన్ని వచ్చే అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన మరుక్షణమే కూడా 2 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో భర్తీ చేస్తామని కూడా హామీని ఇస్తుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 2 కోట్ల ఉద్యోగాలు అనే పేరుతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జాబ్ క్యాలెండర్ అనే పేరుతో కూడా వీళ్ళ నిరుద్యోగులను వంచిస్తుంది. వీళ్ళు దీనికి సంబంధించి అన్ని నిరుద్యోగులతో చర్చించి ఆ నిరుద్యోగులు ఇచ్చిన ఇన్పుట్స్ ని తీసుకొని వచ్చే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎలాంటి హామీలు ఎలాంటి నిరుద్యోగ సంబంధించి నోటిఫికేషన్ ఇష్యూ చేయాలి దానిపైన కూడా సమయక్తుందని చెప్పి దీనికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 లక్షల మంది పైన నిరుద్యోగులను ఈ సభలకు తరలించాలి, అలాగే సమీకరించాలని కూడా ఇప్పటికే టీపీసీసీ ఆదేశాలు డీసీసీలకు ఇచ్చింది. దీనికి సంబంధించి ఏర్పాటు ఏదైతే 26వ ఖమ్మం వేదిక ఏర్పాట్ల విషయం ఈరోజు మాజీ మంత్రి ఇక్కట్లో కూడా రేవంత్ రెడ్డితో పాటు పలు ముఖ్య నేతలు దీనికి సంబంధించిన ఏర్పాట్ల పైన సమావేశంలో ప్రధానంగా ఖమ్మం వేదికగా జరిగే నిరుద్యోగ నిరసన సభకు సంబంధించిన కూడా మాట్లాడటం జరుగుతుంది. దీనిపైన ఎలా అంటే నిరుద్యోగ నిరసన సభకు 30 లక్షల మంది నిరుద్యోగులు కావచ్చు, అలాగే ఎలాంటి అంశాలు ఆ నిరసన సభలో ప్రస్తావించాలి, అలాగే నిరుద్యోగులు తమ వైపు ఏ విధంగా తిప్పుకోవాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే జాబ్ నోటిఫికేషన్ల పేరుతో వంచిస్తుంది వీళ్ళంతా నిరుద్యోగులను పార్టీ వైపు చూసే విధంగా ఎలా చేయాలనే అంశాలపైన కూడా వాళ్ళు సమీక్షిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే మొదటి విడతగా కూడా 5 జిల్లాల్లో పాటు నిరుద్యోగ సభలు నిర్వహించినారు. దీనికి సంబంధించి అంటే మళ్ళీ వచ్చే విడతలు మళ్ళీ 5 జిల్లాలను ఎన్నిక చేసుకొని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా నిరుద్యోగుల సమస్య పైన కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆ సమస్యల పైన కోరుకు సిద్ధం అని కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి అయితే టీపీసీసీ కాసేపటి క్రితం షెడ్యూల్ అయితే రిలీజ్ చేసింది. ఇక్కడ దీనికి అగ్రనేత ప్రియాంక గాంధీ కూడా ఈ నిరుద్యోగ నిరసన సభలో పాల్గొన్నారు. ప్రధానంగా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ పట్ల అనుసరిస్తున్న విధాలు కావచ్చు, అలాగే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో నష్టమైన 30 లక్షల మంది పైగా విద్యార్థులకు రైట్. ఒకటి ఇప్పుడు నిరసన సభలకు సంబంధించినటువంటి జన సమీకరణ కానీ, అలాగే ముందస్తుగా అనుమతులు పోలీసుల దగ్గర నుంచి అనుమతులు కానీ, లేకపోతే సభాస్థలం నిర్ణయించడం కానీ, ఈ వ్యవహారం అంతా ఎవరు చూసుకుంటున్నారు, వారికి సంబంధించి సమాచారం ఏంటి? కూడా ఏదైతే ఇప్పటికే 5 జిల్లాలకు సంబంధించిన నిరసన సభలకు వాళ్ళు షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం, దీనికి సంబంధించి అక్కడ డీసీసీలు కావచ్చు, ముఖ్య నేతలకు టీపీసీసీ నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయి. ఏదైతే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అలాగే స్థానికంగా ఉన్న జిల్లా అధ్యక్షులకు దీని సమావేశాలను ఈ నిరసన సభకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలి. అయితే అంటే దీనికి సంబంధించి కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, ఇలా వచ్చే 30 లక్షల మంది నిరుద్యోగులకు కూడా ఎలాంటి ఘటన జరగకుండా అంత పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో నిరసన సభను నిర్వహించాలని కూడా టీపీసీసీ నిర్ణయించి దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే జిల్లా డీసీసీలు కావచ్చు, అలాగే స్థానిక నేతలకు కూడా అప్పచెప్పడం జరిగింది. రాజశేఖర్, మనం వైఎస్ అవినాష్ ఏదైతే కేసుకు సంబంధించి వివేకారెడ్డి హత్య కేసులో ప్రధానంగా నడుస్తున్నటువంటి బర్నింగ్ ఇష్యూగా నడుస్తున్నటువంటి పరిస్థితి, దీనికి సంబంధించినటువంటి అవినాష్ రెడ్డికి ఊహించినటువంటి షాక్ కూడా తగిలిందని చెప్పుకోవచ్చు. తనకు కొంతవరకు ఉపశమనం కలిగింది అనుకునే లోపే సునీత వేసినటువంటి పిటిషన్ తనకు ఒక విస్మయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి. చూసుకున్నట్లయితే అవినాష్ ప్రస్తుతం అయితే ఈ రోజు సిబిఐ విచారణ అయితే ఎదుర్కొంటున్నాయి. ఈ రోజు 2వ రోజు. అయితే వివేక హత్య కేసు మనం చూసుకున్నట్లయితే రోజుకు అంటే ప్రతిసారి కూడా ఒక మలుపు తిరుగుతుందో, ప్రతిసారి కూడా ఒక కొత్త అంశం అయితే తెర మీదకి వస్తుంది మనం చూడొచ్చు. అయితే ఇది ఎప్పుడైతే మనం గతంలో చూసుకున్నప్పుడు స్టార్టింగ్ నుండి చూసుకున్నట్లయితే అప్పుడైతే ఒక అక్కడ నుంచి ఇక్కడికి తెలంగాణకి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయిందో, సో అప్పటి వరకు ఆగిపోయిన ఒక అరెస్టులు అయితే ఉన్నాయి. అక్కడ నుంచి పరంపరగా సాగింది. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ రోజు అయితే 2వ రోజు అయితే ఒక విచారణ అయితే కొనసాగుతుంది. అయితే అవినాష్ రెడ్డి, అలాగే భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి వీళ్ళ ముగ్గురు కూడా ఒక చూసుకున్నట్లు బాధలపైన ఒక విచారణ అయితే జరిగింది. ఈ రోజు చూసుకుంటే ఇప్పటికి కూడా విచారణ అయితే కంటిన్యూ ఇప్పుడు జరుగుతుంది. సో నిన్న ఇది 25 వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ చేయకూడదు అని ఒకవైపు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మనం గమనించినట్లయితే అది ఉపశమనం పొందిన అనుకునే మరి క్షణంలోపే ఈ రోజు చూసుకున్నట్లయితే సునీత సుప్రీంకోర్టుకి అయితే ఆశ్రయించారు. సో వీళ్ళు కీలకంగా పోషించారు అవినాష్ రెడ్డి అని చెప్పేసి ఖచ్చితంగా ఈయన పాత్ర ఉంది అని చెప్పేసి
సునీతారెడ్డి ఆరోపిస్తుంది. సో దాని ఉద్దేశంతోనే ఈ రోజు అయితే సుప్రీంకోర్టులో అయితే ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. సో దానికి సంబంధించి రేప్ అనేది రిసీవ్ చేసిన పిటిషన్ పై రేప్ అనేది విచారణ చేపడుతున్నారు చీఫ్ జస్టిస్ యొక్క ఆధ్వర్యంలో. సో దానికి సంబంధించి కూడా మనం రేపు చూసే అవకాశం ఉంది. మనం ప్రజెంట్ నిన్నటి వరకు చూసుకున్నట్లయితే ఒక రాజకీయ పరంగా వ్యక్తిగత పరంగానే ఒక విచారణ అయితే కొనసాగింది. అలాగే దానికి సంబంధించి అంటే ఈ హత్యకు సంబంధించి 40 కోట్ల డీల్ ఏదైతే ఉందో ఆ పరిణామ క్రమాలు కావచ్చు, అలాగే ఒక ఆధారాలనేవి ట్యాంపరింగ్ చేసిన ఒక కోణంలో సో ఇటువంటి గురించి అయితే నిన్నైతే విచారణలు అయితే చేపట్టారు. సో దానికి సంబంధించి కూడా మొత్తం కూడా ఒక లిఖిత పూర్వకంగానే ఒక ప్రశ్నలు ఉండాలి అని చెప్పేసి హైకోర్టు ఒక ఆదేశాలు. దానికి సంబంధించి అలాగే రికార్డింగ్, అలాగే వీడియో రికార్డింగ్, ఆడియో రికార్డింగ్ లాంటివి కూడా మీరు చేయవలసి ఉందని చెప్పేసి ఒకవైపు హైకోర్టు అయితే ఆదేశించిన మేరకు సిబిఐ కూడా అటువంటి చర్యలే తీసుకుంది. అలాగే ఈ యొక్క విచారణ మొత్తం కూడా ఒక న్యాయవాది యొక్క సమక్షంలో జరగాలి, కనుచూపు మేరలోనే జరగాలని చెప్పేసి ఒకవైపు ఆ యొక్క దీన్ని కూడా అయితే పరిణామం తీసుకున్నారు సిబిఐ వారు. మొత్తంగా చూసుకున్నట్లయితే వారు అంటే రోజుకు ఒక మలుపు తిరిగిన పరిణామాన్ని మనం చూడొచ్చు. అయితే గతంలో కూడా చూసుకున్నట్లయితే 2019లో ఈ యొక్క హత్యోదంతం మనం గమనించినట్లయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ ఒక గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం మనం చూసినట్లయితే ఇప్పుడు చూస్తే ఒక దీంట్లో అసలు ఎవరో లేరు, ఎవరెవరు ఉన్నారు ఏంటనేది కొత్తగా రైట్ ప్రవీణ్, ఇక్కడ ఇంకొకటి అంటే ప్రధానంగా చూసుకుంటే అంతవరకు సాఫీగానే సాగుతుంది, కొంచెం రిలీఫ్ వచ్చింది, ఉపశమనం కలిగింది అనుకునే లోపే ఊహించిన పరిణామంగా ఏదైతే సునీతారెడ్డి వేసినటువంటి పిటిషన్ సంబంధించి ఒకసారి అవాక్కైనటువంటి పరిస్థితి. ప్రధానంగా ఎలాంటి ఇష్యూస్ మీద ఇలాంటి విషయాలు పొందుపరుస్తూ ఆమె పిటిషన్ వేశారు సునీతారెడ్డి? ఓకే రాజశేఖర్, మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ యొక్క హత్యకి సంబంధించి పూర్తిగా అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అని చెప్పేసి సునీతారెడ్డి ఆరోపిస్తున్న మాటల్లో మనం గమనించవచ్చు. అయితే వీరు చెప్తున్న మాటలు ఏంటంటే సిబిఐ కూడా ఒక కీలక అంశాలను మర్చిపోతున్నారు. ఒక దస్తగిరి, ఒక నరరూప రాక్షసుడు, ఒక అంతకుడు, ఆయన ఒక వాంగ్మూలం తీసుకుంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్న మాటలు. ఏదేమైనా సరే సిబిఐ కూడా చెప్తున్న మాటలు ఏంటంటే సైంటిఫిక్ ఆధారాలు మేము సేకరించాం, కీలక అంశాలు మేము తీసుకున్నాం, అలాగే దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా అయితే మేము ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పేసి ఒకవైపు ఎక్కువ వాదన మనం గమనించవచ్చు. అయితే మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే సునీతారెడ్డి ఎందుకు ఆశ్రయించారనేది మనం గమనించేట్లయితే ఒక సిబిఐ యొక్క ఎంక్వైరీకి అడ్డుపడుతున్నారు వీరు అని చెప్పేసి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి సుప్రీంకోర్టుకి అయితే ఆశ్రయించారు సునీతారెడ్డి. అయితే మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కీలక అంశాలను విస్మరిస్తున్నారు అనే నేపథ్యం వీళ్ళు ప్రతిసారి కూడా ఒక కొత్త అంశాలను తెర మీద తీసుకొస్తున్నారు. అవినాష్ రెడ్డి కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, దీనికి సంబంధించి నీరుగారే ప్రయత్నం అయిపోతుంది. అలాగే మనం గమనించినట్లయితే ఈ నెల 30వ తారీఖు అయితే తుది గడువు అయితే ఉంది. ఈ లోపు సిబిఐ అయితే పూర్తిగా విచారణ చేపట్టి సబ్మిట్ చేయాల్సిన అవసరమే ఉంది. ఒకవైపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ కూడా కాస్త ముందుకే వస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు. దీనికి సంబంధించి హైకోర్టులో వీళ్ళు ముందస్తు బెయిల్ కి పిటిషన్ వేశారు. సో దీనికి సంబంధించి అంటే ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడంతో అంటే దీనికి సంబంధించి ఇలా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు, ప్రతిసారి కూడా కాలయాపన చేసే విధంగా వీళ్ళు నడుస్తున్నారనే ఉద్దేశంతోనే సునీతారెడ్డి సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించినది అయితే మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇది త్వరితగతిగా ఏదైతే అంశాలు ఏవైతే ఉన్నాయో దీన్ని ఇప్పటికీ చాలా ఏళ్ళు అయిపోతుంది, ఇప్పటికి కూడా ఎటు చూసుకున్నా సరే ఎన్నేళ్ళు అవుతున్నా సరే దీనికి ఒక అంతిమ తీర్పు అనేది రాలేదు. సో ప్రతిసారి కూడా కొంత ముందుకు వస్తున్నారు, కాలయాపన చేస్తున్నారు, నీరుగార్చే ప్రయత్నం చేస్తారు. సో నిజాలు ఏంటో బయటికి రావట్లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టుని అయితే మరోసారి అయితే ఆశ్రయించారు. దీనికి సంబంధించి రేపైతే చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో అయితే దీని విచారణ అయితే చేపట్టనున్నారు. దానికి సంబంధించి ఏంటనేది కూడా రేపు చూడాల్సిన అవసరం అయితే ఉంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో చూసుకుంటే నిర్మల ఈద్గాకు భూ కేటాయింపులు జరిగాయి, ప్రారంభోత్సవాలు జరిగాయి, కానీ ఆ వెంటనే దానికి సంబంధించినటువంటి రద్దు కూడా చేసినటువంటి పరిస్థితి. దీనికి ప్రధానంగా అమ్మా న్యూస్ కథనాలు చేర్చి పొందు చేసి కేంద్రానికి పంపించినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే స్పందిస్తూ అటవీ భూ కేటాయింపులపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు మా ప్రతినిధి జోషి. చెప్పండి. రైట్ రాజశేఖర్, గుడ్ ఈవినింగ్. ఆదిలాబాద్ అంటే నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి వార్త ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రధానమైనటువంటి చర్చగా మారినటువంటి నేపథ్యము. అయితే నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి చించోలి బి అనేటటువంటి గ్రామ సమీపంలో ఉన్నటువంటి ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ భూమి ఉందో దాన్ని వొకేషనల్ ట్రైనింగ్ అండ్ స్కిల్ అప్గ్రేడేషన్ సెంటర్ అనేటటువంటి పేరుతో దాన్ని అక్కడ ఏర్పాటు చేస్తాము అనేటటువంటి కోణంలో
2022లో కేంద్ర అటవీ శాఖకు రాష్ట్ర అటవీ శాఖ తరఫున అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇక్కడ నిర్మల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ్యుడు మంత్రిగా కూడా కొనసాగుతున్నటువంటి ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి ఉత్తరం రాయడం జరిగింది. అయితే ఆ యొక్క దరఖాస్తును అనుసరించి కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను సూచిస్తూ ఆ యొక్క రిజర్వ్ ఫారెస్ట్ భూమి ఏదైతే ఉందో 12 ఎకరాల వరకు 12 ఎకరాలకు సంబంధించినటువంటి రిజర్వ్ ఫారెస్ట్ భూములను ఆ యొక్క వొకేషనల్ ట్రైనింగ్ అండ్ స్కిల్ అప్గ్రేడేషన్ సెంటర్ కు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది, అంటే అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించి తదనుగుణంగా దానికి సమాంతరంగా ఉన్నటువంటి అటవీ రహిత భూమిని అటవీ శాఖకు అప్పగించడమో లేదా దానికి పరిహారం ఏదైతే ఉంటుందో దాన్ని రాష్ట్ర అటవీ శాఖ ఖజానాకు జమ చేయడము అనేటటువంటిది. అలాగే దాంతో పాటుగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ భూములు ఉన్నాయో, రిజర్వ్ ఫారెస్ట్ ఉందో దానికి ఎటువంటి హాని కలగకుండా ఉండేందుకు నిర్దేశిత ఎత్తులో ఎంతనైతే విస్తీర్ణంలో వాళ్ళు పేర్కొనడం జరిగిందో అంతవరకు ఆ యొక్క భూమికి కాంపౌండ్ వాల్ నిర్మించాలి అనేటటువంటి నిబంధనలు సూచించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ భూమి కేటాయింపుకు సంబంధించి. అయితే ఏదైతే దరఖాస్తు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి వెళ్ళిందో దాంట్లో ఏదైతే పేరు వొకేషనల్ ట్రైనింగ్ అండ్ స్కిల్ అప్గ్రేడేషన్ సెంటర్ అనేటటువంటి సంస్థను అక్కడ ఏర్పాటు చేస్తున్నాము అనేటటువంటి దానికి విరుద్ధంగా ఇక్కడ చించోలి బి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లో ఈద్గాకు ఈ యొక్క స్థలాన్ని రిజర్వ్ ఫారెస్ట్ భూములను కేటాయించడం జరిగింది. అలాగే తదనుగుణంగా వాటికి సంబంధించినటువంటి పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అలాగే అక్కడ మున్సిపల్ కు సంబంధించినటువంటి యంత్రాంగం నేతృత్వంలో అక్కడ కొనసాగించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అమ్మా న్యూస్ లో ఇదివరకే ఈ నెల 6వ తేదీ నాడు దీనిపైన ఒక ప్రత్యేక మనం ప్రసారం చేయడం జరిగింది. కేవలం అంటే దేవాదాయ శాఖ మంత్రి మైనారిటీలను మచ్చిగా చేసుకునేందుకు తద్వారా ఎన్నికల్లో లబ్ధి అంటే రాజకీయంగా లబ్ధించేందుకు భూములను వినియోగించుకుంటారు. అలాగే కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి నిబంధనలు కూడా ఈయన పక్కదారి పట్టిస్తూ దరఖాస్తులో ఒక పేరు అలా కేటాయింపులు మరొక పర్పస్ కు ఈయన వినియోగిస్తున్నారు అనేటటువంటి కోణంలో అమ్మా న్యూస్ కథనం ప్రసారం చేయడం జరిగింది. ఆ కథనంలో అంటే రాబోయే రోజుల్లో కనుక ఒక రాజకీయంగా ఉన్నటువంటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అఫ్కోర్స్ రాజకీయ నాయకులు ఎప్పుడైనా సరే తమ రాజకీయ లబ్ధిని ఆశించడం అనేటటువంటిది పరిపాటి విషయమే. కానీ మైనారిటీలను మచ్చిగా చేసుకునేందుకు ఏదైతే ఈ యొక్క మోసము అనేటటువంటి రీతిలో ఈ యొక్క భూములను దానికి వినియోగిస్తున్నారో భవిష్యత్తులో కనుక ఈ విషయం కేంద్రానికి తెలిసినట్లయితే భవిష్యత్తులో ఈ యొక్క భూమి కేటాయింపులు అనేటటువంటివి రద్దయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేటటువంటి విషయాన్ని అమ్మా న్యూస్ కథనంలో ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. అయితే అమ్మా న్యూస్ కు సంబంధించినటువంటి కథనాన్ని పూర్తిగా స్టడీ చేసినటువంటి నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందినటువంటి కె వెంకటేష్ అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క విషయాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని తాను ఒక లెటర్ ద్వారా రాయడం జరిగింది. అంటే దరఖాస్తుల్లో ఉన్నబట్టి ఇక్కడ కేటాయింపులు జరిగింది మరొకటి, అలాగే కేంద్రం సూచించినటువంటి యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవేవి ఇక్కడ పాటించట్లేదు అనేటటువంటి విషయాన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ దాంతో పాటుగా అమ్మా న్యూస్ కు సంబంధించినటువంటి కథానికి సంబంధించినటువంటి విషయాలను కూడా దానికి జత చేస్తూ కేంద్రానికి సదరు లెటర్ రాయడం జరిగింది. అయితే ఆ కె వెంకటేష్ అనేటువంటి యువకుడు రాసినటువంటి ఆ లెటర్ పై స్పందిస్తూ అలాగే అమ్మా న్యూస్ కథనానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి కేంద్ర అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఈ యొక్క స్థలాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, దరఖాస్తులో పేర్కొన్నటువంటి విధంగా కాకుండా వేరే వాటికి కేటాయించడము అనేటటువంటిది కేంద్ర అటవీకు సంబంధించినటువంటి నిబంధనలకు విరుద్ధం కాబట్టి తాము ఇదివరకు సూచించినటువంటి నిబంధనలు కూడా ఇక్కడ పాటించిన దాఖలాలు లేవు కాబట్టి ఈ యొక్క భూమికి సంబంధించినటువంటి కేటాయింపులను రద్దు చేస్తూ కేంద్రం నుండి ఉత్తర్వులు వెలువడడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో చూసినట్లయితే గత 2 రోజుల క్రితమే ఈద్గాకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అలాగే నిర్మల్ కు ప్రాతినిధ్యం శాసనసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అటవీ దేవాదాయ శాఖ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క
ఈద్గాకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం 2 రోజుల క్రితమే అట్టహాసంగా వారు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రారంభోత్సవానికి ఇద్దరు మంత్రులు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మంత్రులను అడ్డుకునేందుకు తీవ్రంగా ఎదిరించినప్పటికీ కూడా పోలీసుల జోక్యంతో వాళ్ళను అడ్డుకోవడం జరిగింది, అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే మొత్తానికి అమ్మా న్యూస్ ఈ 6వ తేదీన ప్రసారం చేసినటువంటి కథనంలో ముందుగానే హెచ్చరించిన విధంగా, ముందుగానే పేర్కొన్న విధంగా ఈ యొక్క భూ కేటాయింపుల రద్దు అనేటటువంటిది ప్రస్తుతం ఒక తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. అంటే ఈ యొక్క భూములకు సంబంధించిన రద్దు ఉత్తర్వులు వీళ్ళు అంటే అమలు చేస్తారా, లేకపోతే ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి ఖర్చు చేసినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అంటే అక్కడ ఈద్గా నిర్మాణానికి సంబంధించి ఆ కోణంలో మళ్ళా ఇంకేదైనా ఈ యొక్క ఈ విషయం ఏదైతే ఉందో భూ కేటాయింపులు ఈద్గా నిర్మాణానికి సంబంధించింది ఈ విషయం మళ్ళీ ఇంకేదైనా టర్న్ తీసుకుంటుందా అనేటటువంటిది ఇక్కడ కొంత ఉత్కంఠభరితంగా మారినటువంటి నేపథ్యం. అయితే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే అమ్మా న్యూస్ ముందే ఒక అలర్ట్ చేసిన విధంగా నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి మైనారిటీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో, మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో, ముస్లిం వర్గానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఈద్గా విషయంలో చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేసినటువంటి సందర్భం. రైట్. ఇంకోటి ఇక్కడ అంటే అమ్మా న్యూస్ ముందు నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అంటే అమ్మా న్యూస్ చెప్పా కూడా అధికారులు పట్టించుకోలేదు అనుకోవచ్చు. అంటే ఒక క్రమంలో చూసుకుంటే క్షుణ్ణంగా ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలకు అనుకూలంగా ఉందా లేదా, ఏదైనా ఒక కార్యక్రమాన్ని పట్టేటప్పుడు ఒక పథకం చేపట్టేటప్పుడు అంత నిర్లక్ష్యంగా లేకుండా జాగ్రత్తగా ఉన్నటువంటి అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించండి అమ్మా న్యూస్ ఉన్నటువంటి కనీసమైనటువంటి ఆ విషయం కూడా దానికి తెలియదు అనుకోవచ్చు అసలు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులకు. రైట్. ఏదైనా సరే ప్రభుత్వ యంత్రాంగం అనేటటువంటి విషయానికి వచ్చినట్లయితే సంబంధిత అధికారులు, అన్ని ప్రభుత్వ శాఖలకు చెందినటువంటి అధికారులు తమ పరిధిలో జరిగేటటువంటి అన్ని విషయాలపైన చాలా అలర్ట్ గా ఉండేటటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుత పరిస్థితులు చూసినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా కొంత విరుద్ధమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయనేటటువంటి విషయము మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు విపక్ష పార్టీలకు కావచ్చు, ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అంటే చాలా సందర్భాల్లో చాలా చోట్ల ఎక్కడైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ముఖ్యులు కావచ్చు, మంత్రులు ప్రత్యేకంగా వాళ్ళు ప్రాతినిధ్యం వహించినటువంటి స్థానాల్లో పూర్తిగా అధికార యంత్రాంగం పూర్తిగా కూడా వాళ్ళ అధీనంలోకి వెళ్ళినటువంటి పరిస్థితులు అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా చూసినట్లయితే ఎవరి విధులు వాళ్ళు నిర్వర్తిస్తున్నట్లుగా అలర్ట్గా బయట కనిపిస్తున్నప్పటికీ కూడా అంతర్గతంగా ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నట్లుగా మాత్రం గత అనుభవాల దృష్ట్యా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం క్లియర్ గా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే నిర్మల్ కూడా మినహాయింపు ఏమీ కాదు. ఒక సందర్భంలో ఈ యొక్క అమ్మా న్యూస్లో ప్రసారమైనటువంటి కథనానికి సంబంధించి దీనిపైన పూర్తి వివరాలు వెల్లడించడానికి అని చెప్పి తెలుసుకోవడానికి చెప్పి నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అటవీ శాఖకు సంబంధించినటువంటి ముఖ్యాధికారులు కావచ్చు, నిర్మల్ మున్సిపల్ కు సంబంధించినటువంటి అధికారులు పలుమార్లు అమ్మా న్యూస్ తిరిగినప్పటికీ కూడా వాళ్ళు దీనిపైన నోరు మెదపడానికి కూడా ఇష్టపడనటువంటి పరిస్థితులు చూసినట్లయితే ఈ యొక్క అధికారంగం అంతా కూడా రాజకీయానికి సంబంధించినటువంటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ఎంతో అనుకూలంగా వ్యవహరిస్తుంది అనేటటువంటి విషయం ఇక్కడ మనకు కొంత పూర్తిగా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళకి అన్నీ తెలిసి కూడా కేవలం అధికార పార్టీకి చెందినటువంటి అమత్యులు అనుకోవచ్చు, ప్రజాప్రతినిధులు అనుకోవచ్చు, వాళ్లకు ఆగ్రహం కలిగించే విధంగా వ్యవహరించడము తనకు ఏమాత్రం క్షేమదాయకం కాదు అనేటటువంటి కోణంలో ఆలోచిస్తూ అధికార యంత్రాంగం కూడా పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని చెప్పి మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. రాజశేఖర్, ఇంకోటి దీనికి సంబంధించినటువంటి ఏదైతే కేంద్రంకు సంబంధించినటువంటి ఒక ముట్టికాయలు వేసే చర్యగా దీన్ని భావించవచ్చు. వెంటనే భూ కేటాయింపుల్లో ఆపేయాలని చెప్పు దానికి విరుద్ధంగా ఉన్నాయని కూడా కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఇంద్రకరణ్ రెడ్డి కానీ? అయితే వాస్తవంగా ఈ విషయంలో ఇంతవరకు అధికారికంగా ఇక్కడ నిర్మల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇది వరకు ఎప్పుడు కూడా స్పందించినటువంటి పరిస్థితి. కేవలం మొన్న 2 రోజుల క్రితము రాష్ట్ర హోంశాఖ మంత్రితో పాటుగా ఆయన కలిసి ఇక్కడికి ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి సందర్భంలో మాత్రము బీజేపీకి చెందినటువంటి శ్రేణులందరూ వీళ్ళ కాన్వాయ్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం నేపథ్యంలో అక్కడ ప్రారంభోత్సవం సందర్భంలో మాత్రం ఇంద్రకరణ్ రెడ్డి కొన్ని వ్యాఖ్య చేయడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అన్ని వర్గాల ప్రజలను సమదృష్టితో చూస్తుందని చెప్పి అన్ని వర్గాల ప్రజల్లో ఎటు తారతమ్యం లేకుండా అందరి సంక్షేమం కొరకే తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతోంది. అయితే విపక్ష పార్టీలు కొన్ని వీటిని అన్నింటినీ కూడా తమ లబ్ధికి సంబంధించినటువంటి కోణంలో చూస్తూ ప్రజల్లో విషబీజాలు నాటేందుకు ప్రయత్నిస్తోందని చెప్పి పేర్కొనడం ఒక వ్యాఖ్య. అలాగే మనకు అధికారికంగా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ప్రకటించినటువంటి రీతిలో అలాగే ఆఫ్ ద రికార్డ్ గా అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు మనకు ఇంతవరకు తెలపనటువంటి వివరాలకు సంబంధించినటువంటి విషయాన్ని పరిశీలిస్తే ఇంద్రకరణ్ రెడ్డి సదరు ఈద్గాకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ వేడుకలో దీనికి సమాంతరంగా 30 ఎకరాల భూమిని ముధోల్ నియోజకవర్గంలో కేటాయించినట్టు అటవీ శాఖకు కేటాయించినట్లుగా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం మనము పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా ఎటువంటి భూ కేటాయింపులు అటవీ శాఖకు జరగలేదు అనేటటువంటిది సంబంధిత అటవీ శాఖకు చెందినటువంటి అధికారులే అంటే ఆఫ్ ద రికార్డ్ గా చెప్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి రెగ్యుల పరంగా వివరాలు ఇవ్వడానికి వాళ్ళు జంకుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒకవైపు వాస్తవం ఈ భూ కేటాయింపులు జరిగినట్లుగా గనక గణాంకాల్లో పేర్కొని ఉంటే సంబంధిత అధికారులు ఈ యొక్క వివరాలు ఇవ్వడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు అనేటటువంటి ఒక ప్రశ్న. అలాగే మంత్రి చేసినటువంటి ఈ యొక్క 30 ఎకరాల భూమి ఏదైతే అటవీ శాఖకు ముధోల్ నియోజకవర్గంలో కేటాయించాము అనేటటువంటి ఆ యొక్క వ్యాఖ్యలు వాటిలో నిజమెంత అనేటటువంటిది మరో ప్రశ్న. ఈ రెండు ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానము అంటే వాళ్ళు వెల్లడిస్తారా లేదా అనేటువంటిది వాళ్లకు పూర్తిగా సంబంధించినటువంటి అంశమైనప్పటికీ కూడా రాష్ట్రం చేస్తున్నటువంటి వరకు గడిచిన 2 పర్యాయాలు ప్రభుత్వం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అనుభవాల దృష్ట్యా ఇది కూడా బయటకు వెల్లడవుతుందా లేకపోతే శరామామూలుగా ఇది కూడా అంటే ఓపెన్ సీక్రెట్ గా అలాగే మగ్గిపోతుందా అనేటటువంటి ఒక అనుమానం అయితే తలెత్తుతున్నటువంటి నేపథ్యం చెప్తాం. ఇంకోటంటే అమ్మా న్యూస్ కథనాలకి అంటే అమ్మా న్యూస్ ఒక ముందు ఒక ఇన్వెస్టిగేషన్ లాగా మనం ఇచ్చినటువంటి న్యూస్ ఈ రోజు ఒక స్పందన కూడా చూస్తున్నాం. అంటే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులు ఎలాంటి స్పందన తెలియజేస్తున్నారు? వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్లే కాకుండా ప్రధానంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అమ్మ న్యూస్ కథనానికి సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా ఒక అప్రిషియేషన్ వస్తున్నటువంటి సందర్భం. అంటే ఇది వరకు చాలా వరకు ప్రసార మాధ్యమాల్లో చాలా అంశాలకు సంబంధించి చాలా విషయాలు వెలుగులోకి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఉన్నప్పటికీ కూడా ఒక సబ్జెక్టుకు సంబంధించి క్షుణ్ణంగా దానిపైన స్టడీ చేసి భవిష్యత్తులో దీని వల్ల కలిగేటటువంటి లాభ నష్టాలు ఏంటి, అనర్థాలు ఏంటి, ఎవరికి లాభదాయకంగా ఉంటుంది, ఎవరికి నష్టపోయే విధంగా, మనసులు గాయపడే విధంగా, మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని లోతుగా దాన్ని పరిశీలించి మరి ప్రసారం చేసినటువంటి అమ్మా న్యూస్ పైన మాత్రం నిర్మల్ ప్రాంతంలో పూర్తిగా ఒక అభినందనలు వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిసాయి. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంతో పాటు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ కూడా ఇంతవరకు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యి, ఎంతవరకు వాటి యొక్క వర్కౌట్ ఏంటంటే ఏం చేస్తున్నారు, ఇంతవరకు ఎన్ని హామీలు నెరవేరంటూ నిలదీసినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఇప్పుడు కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. ఎస్, దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఫ్లెక్సీల కలకలం రేపింది. ఏదైతే మనకొండ నియోజకవర్గానికి చెందిన కొంత ప్రాంతం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో వస్తుంది. దీనికి రసమయ్య బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రసమయ్య బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో గత రాత్రి వేళల్లో అదంతకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల సారాంశం ఏంటంటే డబుల్ బెడ్రూమ్ లో ఎక్కడ ఇదైతే మన దళిత బంధు పథకం ఎంతవరకు వచ్చింది, నియోజకవర్గ అభివృద్ధి ఎంతవరకు వచ్చింది అన్న హామీల మట్టుకే రసమయ్య ఎలాంటి అది చేయలేదు. చాలు దొర సెలవు దొర అన్నట్టు అంటే కేవలం మాత్రమే కాకుండా కేసీఆర్ ను కూడా టార్గెట్ చేసినట్టుగా మనకు ఆ ఫ్లెక్సీలో కనబడుతుంది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మేము చేస్తున్నాము, అన్ని దూసుకున్నామని చెప్పుకుంటూ కూడా గోపాల తప్ప అక్కడ కూడా ఆచరణలో కనబడుతూ ఆ ఫ్లెక్సీ ఏదైతే రసమయ్య వాళ్ళకి ప్రార్థిస్తున్న ఇది గ్రామాలకు చెందిన రహదారితో పాటు కూడా బస్ స్టాండ్ భూమిట నిర్వహించారు. అయితే అన్ని ఇక్కడ కూడా అమలు కావట్లేదు
లేదా ఫ్లెక్సీలో పేర్కొన్నారు. అంటే ఫ్లెక్సీల అనేది ఇప్పుడు కొత్తగా లేదు. హైదరాబాద్, నిజామాబాద్, ఇటీవల కాలంలో జగిత్యాలలో కూడా, అంటే జగిత్యాలలో కవికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, బీజేపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, ఇది ఒక ట్రెండ్. ఇప్పుడు ప్రస్తుత కాలం ఏదో ప్రతిపక్ష అంటే పార్టీ ఎవరైతే వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఫ్లెక్సీ వచ్చి ఫ్లెక్సీలు కట్టి వెళ్ళిపోవడం అనేది సర్వసాధారణ. ఫ్లెక్సీల జరుగుతుంది. అయితే ఇటీవల రసమయి బాలకిషన్ ఎలాంటి అభివృద్ధి అంటూ కూడా చాలా చాలా నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. ఏదైతే తన ఫామ్ హౌస్ కి ఒక మంచినీటి సదుపాయాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఆ సందర్భాల్లో గ్రామస్తులు మంచినీటి ఇవ్వడానికి మాత్రం సదుపాయం తన ఫామ్ తీసుకుంటాడని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ రసమయి బాలగా కాంగ్రెస్ కి సంబంధించిన కూడా దురుసుగా అప్పట్లో సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం బూత్ తిరుగుతూ, అంటే తన నియోజకవర్గానికి సంబంధించి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని బూత్ తీర్చడమే కాకుండా టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి గతంలో జరిగిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఇటీవల ఏదైతే దగ్గర ఇప్పుడు తాజాగా ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పడి ఉండడం కాస్త కలవరానికి గురయ్యే పరిస్థితి చూస్తున్నాం. రైట్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫ్లెక్సీల కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ అప్డేట్స్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్ చూసుకుంటే జాతీయ రహదారి పనుల్లో జాప్యం, అలసత్వం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. సంగారెడ్డి నుంచి అకోలా వరకు 4 లైన్ల నిర్మాణం చేపట్టినట్టు కూడా 10 కిలోమీటర్ మేర నిలిచిపోయినటువంటి వాహనాలు రద్దీ కూడా ఏర్పడుతుంది. ఇప్పటివరకు కూడా పనుల్లో జాప్యం ఉంది, ముందుకు వెళ్ళడం పరిస్థితి అని కూడా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. సంగారెడ్డి నుండి అకోలా వరకు నిర్మిస్తున్న 4 లైన్ల జాతీయ రహదారి పనుల్లో తీవ్ర జాప్యం, అలసత్వం జరుగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇటీవల గత 2 రోజుల క్రితం చౌట్కూర్ మండలంలోని సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఆమె భర్త తీవ్ర గాయాలపాలయ్యాడు. అయితే రహదారి పనుల్లో జాప్యం, అక్కడక్కడ పెండింగ్ పనులు అలా ఉండడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మరోవైపు ఇదే ఘటనను నిరసిస్తూ సుల్తాన్పూర్ గ్రామస్తులు ఒక్కసారిగా జాతీయ రహదారిపైకి వచ్చారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినప్పటికీ కూడా పనులు పూర్తి చేయకపోవడంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని చెప్తున్నారు. జాతీయ రహదారి వెంబడి స్కూల్ విద్యార్థుల వాహనాలతో పాటు కళాశాలకు చెందిన విద్యార్థుల వాహనాలు కూడా తరచూ ప్రయాణిస్తుంటాయి. నేపథ్యంలో రోజు జరుగుతున్నటువంటి ప్రమాదం మరొకసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. వందల సంఖ్యలో ప్రజలంతా ఒక్కసారిగా జాతీయ రహదారిపైకి రావడంతో సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు జామ్ అయ్యాయి. పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని నియంత్రించలేకపోయారు. పోలీసుల కన్నా ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఉండడంతో వారు కంట్రోల్ చేయలేకపోయారు. కలెక్టర్ వెంటనే సంఘటన స్థలానికి వచ్చి పరిస్థితిని గమనించాలని చెప్పి కూడా స్థానికులు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. చాలాసేపటికి కూడా ఆందోళన విరమించకపోవడంతో పోలీసులను నచ్చజెప్పి కాంట్రాక్టర్ తో పాటు అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో వాళ్ళు ఆందోళన విరమించారు. మరోవైపు తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు బాధ్యులు ఎవరని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున జాతీయ రహదారి దిగ్బంధిస్తామని చెప్పి కూడా గ్రామస్తులు హెచ్చరించిన పరిస్థితి. ఇంత జరుగుతున్నట్టు కూడా జిల్లా స్థాయి అధికారులు కానివ్వండి, సంబంధిత జాతీయ రహదారి అధికారులు ఎవరు కూడా ఘటనా స్థలానికి రాలేదు. మరుసటి రోజు కూడా పర్యటించలేదు, పరిస్థితిని సమీక్షించలేదు. జాతీయ రహదారి ఏదైతే జాతీయ రహదారి పనులు ఏవైతే ఉన్నాయో ఎన్ని రోజులు అవుతుంది, అంటే స్టార్ట్ చేసి ఎన్నేళ్ళు అవుతుంది, ఎప్పటి నుంచి ఈ పనుల్లో జాప్యం ఉంది, ప్రధానంగా అక్కడ జనాలు చెప్తున్నటువంటి డిమాండ్స్ ఏంటి? అయితే జాతీయ రహదారికి సంబంధించి గత 3 సంవత్సరాల క్రితం పనులు ప్రారంభించడం జరిగింది. కరోనా కారణంగా కొంత ఆలస్యమైంది. అనంతరం కూడా లాక్డౌన్ అంతా ఎత్తేసాక కూడా పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని చెప్పి గ్రామస్తులు ఆరోపిస్తా ఉన్నారు. జాతీయ రహదారి కావడంతో దాదాపుగా ప్రతిరోజు వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. కానీ ప్రతి నెలలో చూసుకున్నట్లయితే కనీసం
5 నుండి 10 రోడ్డు ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం సంబంధించి చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డుపైకి వచ్చి బైఠాయించారు. అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తారు రాజశేఖర్. అంటే అధికారులు ఏమైనా దీనికి సంబంధించి స్పందించారా? ఎప్పటిలోగా పోతుంది? ఏమైనా ఒక స్పష్టమైన హామీ ఇచ్చి వాళ్ళు శాంతింపజేసే ప్రయత్నం ఏమైనా చేశారా? ఆందోళనకు సంబంధించి అయితే ఇంతవరకు ఏ అధికారి కూడా స్పందించలేదు. పోలీసులు మాత్రం తాత్కాలికంగా ఉపశమనం కలిగించేందుకు వాహనాలు జాము తీసేసేందుకు, ఆందోళన విరమించేందుకు స్థానికులకు మాత్రం హామీ ఇచ్చారు. అనంతరం వారు పోలీసుల హామీని నమ్మి వాళ్ళు ఆందోళన విరమించిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఘటన జరిగి కూడా 2-3 రోజులు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు అధికారులు రాలేదు, రహదారికి సంబంధించి పర్యటన చేయలేదు, సమీక్ష చేయలేదని చెప్పి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్లో మా ప్రతినిధి ప్రదీప్ సిద్ధంగా ఉన్నారు. అక్కడ చూసుకుంటే మట్టి మాఫియా అనేది పేటరైపోతున్నటువంటి పరిస్థితి. మిడ్జిల్ మండలం కంచనపల్లి అలాగే రాణిపేట గ్రామాల్లో చెరువు మట్టి ఏదైతే ఉందో దాన్ని కబ్జా చేస్తూ ఒక దగ్గర దాన్ని నిల్వ పోగు చేస్తూ అక్రమంగా ఇటుక బట్టీలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రదీప్ సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా మిడ్జిల్ మండలం కంచన్పల్లి మరియు రాణిపేటలో చెరువుల్లో అక్రమంగా నల్లమట్టిని తరలిస్తున్న మాఫియా ఒకటి తయారైందని చెప్పొచ్చు. అయితే ఈ మిడ్జిల్ మండలం ఇప్పటికే డ్రాట్ మండలంగా ఉంది. అయితే గతంలో కూడా ఇక్కడ ఇసుక మాఫియా తర్వాత కూడా ఉండేది. అయితే ఈ నేపథ్యంలోనే నల్లమట్టి మాఫియా కూడా ఈ మధ్యలోనే తయారైందని చెప్పొచ్చు. అయితే ఈ ప్రధానంగా ఈ చెరువులను, గ్రామాల్లో ఉండే చెరువులను బేస్ చేసుకొని ఈ చెరువుల నుంచి రిజర్వాయర్ల పేరిట మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ మట్టి మాఫియా ఎవరైతే ఈ మట్టి మాఫియాకు సహకరిస్తున్నారో అటు రాజకీయ నాయకులు కానీ అటు లోకల్ ఉండే చిన్న చితక రాజకీయ నాయకులు కూడా అండతో వీళ్ళు పేటరేగుతున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మట్టి మాఫియా ఎవరైనా అడ్డుకుంటే వాళ్ళని నేరుగా డైరెక్ట్ గా బెదిరింపులకు దిగుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఒండ్రు మట్టిని ఒక దగ్గర నిల్వ చేసి రాత్రిళ్ళు ఇటుక బట్టీలకు అమ్మి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నట్టు కూడా మనకు ఆరోపణలు, మనకు ఫిర్యాదులు అందుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే మట్టి మాఫియాను కొంతమంది గ్రామస్తులు నిలదీయగా తమకు అనుమతులు ఉన్నాయంటూ ఆ రిజర్వాయర్లకి ఈ మట్టిని తరలిస్తున్నామంటూ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన గ్రామస్తులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పరిస్థితి. అయితే ఈ చెరువుల్లో అంటే అనుమతుల పేరిట ఈ చెరువుల్లో భారీ గుంతలు తవ్వి నల్లమట్టి తరిస్తూ సొమ్ము చేసుకున్న అటు అధికారులు కానీ ఇటు సంబంధిత శాఖ కానీ చేతులెత్తేసినటువంటి పరిస్థితి. అయితే ప్రజలు ఆరోపిస్తున్నది ఏంటంటే వీళ్ళంతా మూకుమ్మడిగా ఒక్కటై దండుకుంటున్న అట్లు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు, జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులు కూడా స్పందించి ఈ మట్టి మాఫియాను నియంత్రించాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రకృతి వనంలో భాగమైనటువంటి మట్టి మాఫియాకు ప్రధానంగా ఎవరు కారణం అని తెలుస్తుంది? ఎవరు కనుసన్నల్లో ఈ మాఫియా చేస్తున్నారనేది ఏమైనా సమాచారం ఉందా? అయితే ఇప్పటి వరకు అయితే అధికార బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంత నేతలు, అంటే చిన్న చిత్తగా నేతలు, గ్రామస్థాయి నేతలు వీరికి అండదండలుగా ఉన్నట్టు మనకు తెలుస్తా ఆరోపితే వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే గ్రామస్తులు తర్వాత గ్రామ పంచాయతీల కొంత అభివృద్ధి కోసం పేరిట కొంత అమౌంట్ ఇచ్చి భారీగా ఈ మట్టిని తరలిస్తున్నట్టయితే మనకు ప్రాథమికంగా తెలుస్తా ఉంది. అయితే అది కొన్ని గ్రామాలకు సంబంధించి అది నడుస్తా ఉంది. మిగతా గ్రామస్తులు మాత్రం ఈ చెరువుల్లో మట్టి అధికంగా, అంటే నిబంధనలకు వ్యతిరేకంగా ఈ మట్టిని తవ్వుకెళ్లడంతో గ్రామస్తులు అక్కడక్కడ ఈ వాహనం అడ్డుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే వీటికి ప్రధానంగా అధికార పార్టీతో పాటు అధికారులు కూడా కొంత సహకరిస్తున్నట్టు అయితే మనకు తెలుస్తా ఉంది. రాష్ట్రం స్థానికులు ఏమైనా ఫిర్యాదు చేశారా? దీన్ని అడ్డుకట్ట వేసే ప్రయత్నం అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి అడ్డుకట్ట వేసే ప్రయత్నం సంఘటితంగా ఏమైనా జరిగే ప్రయత్నాలు ఏమైనా జరిగాయా? అయితే తాజాగా ఈ రోజు మిడిల్ తహసీల్దార్ ఈ ఆరోపణల నేపథ్యంలోనే కొన్ని బండ్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ అయితే పెట్టినట్టు మనకు సమాచారం అంతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇది ఈ 1-2 రోజులు తప్ప మళ్ళీ తర్వాత ఈ మట్టి మాఫియా మళ్ళీ చెలరేగిపోతుందన్నట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనికి శాశ్వత పరిష్కారంగా జిల్లా కలెక్టర్ స్పందించి, జిల్లాధికారులు స్పందించి ఈ మట్టి మాఫియాను నియంత్రించాల్సిన అవసరమైతే ఉందని గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి.
థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మన ఆ, బ్యూరో కృష్ణమూర్తి మనకు అందుబాటులో ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. అమిత్ షా సభను సక్సెస్ చేసేలో పడ్డటువంటి బీజేపీ నాయకులు కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటే 23వ తేదీన చేవెళ్లలో అమిత్ షా సభ నిర్వహించిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూర్తి సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి చెప్పండి, ఆ ఏర్పాట్లపై ఎలాంటి సమాచారం ఉంది? ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్రంలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్ణయించినట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ నెల 23వ తేదీన చేవెళ్లలో నిర్వహించే బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతారు. దీనికి సంబంధించిన సభను సక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నటువంటి బీజేపీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తా ఉన్నది. అందుకు సంబంధించినటువంటి సన్నాహక అంటే ప్రిపరేటరీ మీటింగ్ ఈ రోజు కొద్దిసేపట్లో మొయినాబాద్ లోని ఒక ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సభకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ జూతో పాటు బండి సంజయ్, ఇతర నాయకులు కీలక నేతలు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సభకు నగరం నుంచి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నాయకులతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాయకులకు కూడా సభా నిర్వహణ, సభా వేదిక నిర్మాణము, జన సమీకరణ వీటికి సంబంధించిన బాధ్యతను అప్పగించాలన్నటువంటి నిర్ణయించినటువంటి పార్టీ ఆ సభకు వీరందరినీ కూడా ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో వీరందరూ అంటే అందరూ కూడా ఇప్పుడు మొయినాబాద్ బాట పట్టారు. మొయినాబాద్ సంబంధించినటువంటి మీటింగ్ హాజరై అక్కడ అంటే అమిత్ షా సభను ఏ రకంగా సక్సెస్ చేయాలి, కేసీఆర్ రాష్ట్రంలో భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహిస్తా ఉన్నారు. అక్కడ జన సమీకరణ కోసము రోజుల తరబడి రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, మిగతా మంత్రులు, ఒకరిద్దరు మంత్రులు కూడా ఆ సభ సక్సెస్ కూడా మహారాష్ట్రలో విస్తృతంగా ప్రకటిస్తా ఉన్నారు. అంటే 23న ఇక్కడ అమిత్ షా బహిరంగ సభ జరిగితే 24న ఔరంగాబాద్ లో కేసీఆర్ బహిరంగ సభ జరిగే అవకాశం. ఔరంగాబాద్ బహిరంగ సభ కంటే అమిత్ షా బహిరంగ సభను తెలంగాణలో సక్సెస్ చేయాలి. తెలంగాణలో భారీ ఎత్తున జన సమీకరణ చేసి రాష్ట్ర ప్రజలకు రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ఆదరణ ఏ పాటిది అని మరోసారి నిరూపించాలన్న కృత నిశ్చయంతో ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆ కోణంలో ఏర్పాట్లు చేస్తామని జన సమీకరణ కోసం జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను నియమించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కొక్కరిని ఇన్ఛార్జిగా ప్రకటించి అందుకు సంబంధించి జన సమీకరణను చేయాలని చేస్తా ఉన్నారు. మరో పక్కన చేవెళ్లలో భారీ బహిరంగ సభ కోసం కావాల్సినటువంటి స్థలాన్ని కూడా ఇప్పటికే నిర్ణయించినటువంటి రాష్ట్ర నాయకత్వం అక్కడ ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి అంటే ఎండాకాలం సభ జరిగేది కాబట్టి అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగడం. మొన్న వారం 10 రోజుల క్రితం హైదరాబాద్ పేడగంలో జరిగిన మోడీ బహిరంగ సభలో ఏ రకంగా అయితే టెంట్లు వేసి స్కూల్స్ పెట్టి చేశారో ఆ రకంగా ఏర్పాటు చేయాలి, ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలగదు అనే ఉద్దేశంతో ఉన్నటువంటి నాయకత్వం ఆ కోణంలో కొన్ని చర్యలు తీసుకుంటూ ఉంటున్నాయి. అక్కడ జరిగే పనులను కూడా రాష్ట్ర నాయకులు ముందుగా అంటే ఫంక్షన్ హాల్లో జరిగేటువంటి సమావేశం కంటే ముందు రాష్ట్ర నాయకులు వెళ్ళి అక్కడ కొంత పరిశీలించే అవకాశం, ఆ తర్వాత బహిరంగ సభను ఎలా నిర్వహించాలి, ఎక్కడ ఎవరు ఏ బాధ్యత తీసుకోవాలి, ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి, వాహనాల సమీకరణ కానీ జన సమీకరణ కానీ వీటన్నింటికీ ఒక యజ్ఞం లాగా తీసుకుంటున్నటువంటి బీజేపీ నాయకులు అందుకు ఎవరెవరు ఉండాలి, ఎవరెవరు ఇన్ఛార్జ్, ఏ విభాగానికి ఎవరు ఇన్ఛార్జ్ అనే విషయాన్ని ఈరోజు సాయంత్రం జరిగేటువంటి హైదరాబాద్ సభలో ప్రకటించే అవకాశం. అందుకు సంబంధించి ఏర్పాట్ల కోసం రాష్ట్ర నాయకులు కొంతమంది అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు చాలా మంది గ్రేటర్ పరిధిలోని చాలా మంది నాయకులు మొయినాబాద్ బట్ట పెట్టారు. రాజశేఖర్ రైట్, ఒకటంటే సభ ఏర్పాట్లకు సంబంధించినటువంటి ముందస్తు అనుమతులకు సంబంధించి ప్రక్రియ పూర్తయినట్లు ఏమైనా సమాచారం ఉందా? ఎందుకంటే గతంలో కూడా ముందుగా పరిణామాలు మారినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆ పర్మిషన్ సంబంధించి ముందస్తుగా తీసుకుంటే ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే ప్రతిసారి కూడా అమిత్ షా కానీ మోదీ కానీ తెలంగాణ వచ్చినప్పుడు ముందస్తుగానే ఫ్లెక్సీలు వెళ్ళటం, వ్యతిరేకతను చూపించే ప్రయత్నాలు ప్రభుత్వం నుంచి అలాంటి చర్యలు మనం జరుగుతుందని చూస్తూనే ఉన్నాం. అంటే గతంలో జరిగినటువంటి అంశాల ఆధారంగా చూసుకుంటే ఇప్పుడు అలాంటి ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా మోడీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. తనకు ప్రధాన శత్రువు మోడీయే అని కూడా అనేక సందర్భాలలో కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అమిత్ షా వచ్చినప్పుడు కొంత ఫ్లెక్సీలు కలకలం మరోసారి వివరించారు. అయితే ఈసారి రంగారెడ్డి జిల్లా ఆ వ్యతిరేక ఫ్లెక్సీలకు వేదిక జరగబోయేది రంగారెడ్డి జిల్లాలో బహిరంగ సభ కాబట్టి ఆ ప్రాంతంలోనే ఉంటుంది. హైదరాబాద్ లో ఎక్కువగా ఉండవద్దు, అంటే బేగంపేట పరిసర ప్రాంతాల్లో కొంత ఉండవచ్చు. రెండోది వచ్చేది కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాబట్టి
ఇంకోటి అమిత్ షా తర్వాత బహిరంగ సభ నిర్వహించేది కూడా శివారు ప్రాంతాలలో నిర్వహిస్తా ఉన్నారు. చేవెళ్ళ అని పెద్ద ప్రాంతం అంత పెద్ద ఎవరికి ఇబ్బంది చేవెళ్ళ పరిస్థితులు ఏర్పడ అంటే మైదాన ప్రాంతాల్లో వాళ్ళు బహిరంగ సభ ఏర్పరిచినట్టు పోలీసుల నుంచి ఎటువంటి ఆటంకాలు ఉండవు, పోలీసుల అనుమతి లభిస్తుంది అన్న కోణంలో పోలీసు మా రాష్ట్ర నాయకులు ఉన్నారు. అందుకు సంబంధించిన ఇప్పటికే రంగారెడ్డి జిల్లా ఎస్పీతో వీళ్ళు భేటీ అయినట్టుగా మనకున్న సమాచారం. అక్కడ పోలీసు కూడా అధికారులు స్థలాన్ని పరిశీలించి వెళ్ళారని తెలుస్తా ఉన్నది. ఒకేసారి అటువైపు నుంచి బీఆర్ఎస్ అధినేత, ఇటువైపు అమిత్ షా ఒకేసారి సభలు నిర్వహిస్తూ ఉండడం అంటే దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది అనుకోవచ్చు. అంటే ప్రధానంగా చూసుకుంటే అంటే ఎన్నికల దగ్గర సమీపిస్తున్నటువంటి సమయం, ఇంకోటి బీజేపీ కూడా తన బలాన్ని మరింతగా పుంజుకుని ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఎలాంటి హామీలు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటారు ఈ సభ ద్వారా అమిత్ షా తెలంగాణకి, తెలంగాణ ప్రజానికానికి? రైట్, ఒకటి అంటే ప్రధానంగా మనకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా అందులో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఏర్పాటు కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. ఎలాగా ముందుకు వెళ్ళాలి, పని విభజన, ఇవన్నీ కూడా జన సమీకరణపై కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనం థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. అక్కడ చూసుకుంటే ఇష్యూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన అడ్డుకున్నటువంటి సీనియర్లు ముందు నుంచి కూడా లోపాయకారంగా పార్టీలో అంతర్గత కుమ్ములాట జరుగుతుంది. కొంతకాలంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి, రేవంత్ మధ్య బాహాటంగానే బయటకు వచ్చిన సందర్భాలు మీడియా ముఖంగా ఎన్నోసార్లు ఎడమకం ప్రముఖం వారి యొక్క ఆంతర్యాన్ని లోపల ఉన్న వైషమ్యాలు బయటపెట్టినటువంటి సందర్భాలు. సో అంతర్గత పోరు కారణంగానే నిరుద్యోగ నిరసన సభ వాయిదా పడింది, తేదీలు కూడా ప్రకటించారు. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి. ఏదైతే రేవంత్ రెడ్డి ప్రతి జిల్లాలో ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చి పిల్లలు ఇబ్బంది పడుతున్నారో నిరుద్యోగులు, దానిని దృష్టిలో ఉంచుకొని నిరుద్యోగ నిరసన దీక్షలు కార్యక్రమాలు చేపట్టడానికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొన్ని తేదీలు నిర్ణయించడం జరిగింది. వాస్తవానికి రేపు నల్గొండలో జరగాల్సినటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిర్వహించినటువంటి నిరసన దీక్ష వాయిపడింది. ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి గతంలో చేసినటువంటి పాదయాత్ర అప్పుడు కూడా జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీ, అదేవిధంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఈ ముగ్గురు కూడా ఎవరికి వారి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురి మధ్య అంతర్గత పోరుతోటి ఇప్పటికే రేవంత్ రెడ్డి గతంలో పాదయాత్ర చేయాల్సి ఉంటే ఆ పాదయాత్ర కూడా వాయిదా వేసుకున్నారు. అదేవిధంగా ఈ నెల 21న రేపు నిర్వహించనున్న నిరసన దీక్షకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకరెడ్డి మేము ఢిల్లీలో ఉన్నాము, అధికారిక కార్యక్రమాలు ఉన్నందువల్ల రేపు మేము రాలేకపోతాము, కాబట్టి ఈ యొక్క నిరసన దీక్షను మరోతికి వాయిదా వేయాలని కోరడంతో ఆ యొక్క దీక్షను ఈ నెల 28కి మార్చడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి తోటి ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వీరి ముగ్గురి మధ్య వర్గపోరు తీవ్ర స్థాయికి చేరుకోవడము, నల్గొండ జిల్లాకు పలుమార్లు రేవంత్ రెడ్డి వస్తున్నా వీరందరూ కూడా వ్యతిరేకించడం తోటి రేవంత్ రెడ్డి కూడా నల్గొండ జిల్లాలో అడుగు పెట్టాలంటేనే ఆయన ఒక రకంగా నల్గొండ జిల్లాకు రానియని పరిస్థితి నెలకొంది. దీంతో రేపు నిరసన దీక్ష కూడా జరగాల్సి ఉండగా వీరిద్దరు కూడా తమకు సమాచారం అందివ్వలేదని రేవంత్ రెడ్డి, తమకు సమాచారం లేకుండా నల్గొండలో నిరసన దీక్ష ఎలా చేపడతాడని రేవంత్ రెడ్డి పై ఫైర్ కావడంతో ఏదైతే రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఉన్న మాణిక్ ఠాక్రే కూడా వీరు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో మాణిక్ ఠాక్రే రేవంత్ రెడ్డితో మాట్లాడి ఈ యొక్క నిరసన దీక్షను మరో తేదీకి మార్చాలని కోరడంతో ఈ నెల 28కి వాయిదా వేయడం జరిగింది. గత కొద్ది కాలంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్ నేతలుగా చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి యొక్క ఆధిపత్యాన్ని సహించలేకపోతున్నారు. అతను నల్గొండ జిల్లాలో ఏ కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ కూడా అతని పర్యటన అడ్డుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కూడా నల్గొండ జిల్లా మీదుగా ఖమ్మం వెళ్లాల్సి ఉండగా వారు నల్గొండ జిల్లాలో వీరు సహకరించకపోవడంతో రేవంత్ రెడ్డి తన యొక్క రూట్ మ్యాప్ను కూడా మార్చుకొని మిగతా జిల్లాలో పాదయాత్ర చేయడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన కాంచి కూడా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి పలుమార్లు ఆయన యొక్క ఆధిపత్యాన్ని సహించలేక అతనిపై విమర్శలు చేసుకుంటూ వస్తున్నాడు. ఆ అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఇటు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి మరియు అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్య కూడా పొరపచ్చాలు రావడంతో ఆయన యొక్క ఆధిపత్యాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సహించలేకపోతున్నారు. తాజాగా ఈ నిరసన దీక్షను కూడా వాయిదా వేసుకోవడానికి ప్రధాన కారణము రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, అదే విధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డికి మధ్య విభేదాల కారణంగా తెలుస్తుంది.
డేట్ ప్రకటించిన తర్వాత ఈ యొక్క నిరసన దీక్షను వాయిదా వేసుకోవడము, మరొక తేదీకి ఈ వాయిదా వేయడాన్ని బట్టి చూసినట్టయితే కాంగ్రెస్ వర్గపోరు తీవ్ర స్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. పిసిసి అధ్యక్షుని ఏమాత్రంగా నల్గొండ జిల్లాలో అడుగుపెట్టనీయకుండా ఈ సీనియర్ నేతలు అడ్డుకుంటున్నారని ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్నారు. కింది స్థాయిలో కార్యకర్తలు అయోమయాన్ని కోరుతున్నారు. ఒక పిసిసి అధ్యక్షుడి స్థాయిలో ఉండి ఒక జిల్లా పర్యటనకు వస్తున్నానంటే సహకరించాల్సింది పోయి అతను రాకుండా అడ్డుపడము, అతను చేస్తున్నటువంటి దీక్షలు గాని పాదయాత్రలు గాని తమ సహకారం ఉండబోదంటూ బహిరంగంగానే హెచ్చరికలు చేస్తుండటంతో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఈ సీనియర్ల జోలికి రావాలంటేనే ఆయన కొద్దిగా భయపడుతున్నారు. దీంతో మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీనియర్ల యొక్క ప్రోత్సాహం కానీ అతను వారి సహకారం లేని అతను నల్గొండ జిల్లాలో పర్యటించే అవకాశం లేదు. ఏదైనా కార్యక్రమానికి పాల్గొనేందుకు కూడా అతను నిరాసక్తి చూపుతున్నాడు. దీనిని బట్టి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కూడా ఒక జట్టుగా ఉంటూ రేవంత్ రెడ్డిని నల్గొండ జిల్లాలో అడుగు పెట్టనీయట్లేరు. రాజశేఖర్, అంటే ఈ పరిణామాల నేపథ్యంలో ఏదైతే నిరుద్యోగుల నిరసన సభ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అందరినీ సంఘటితం చేసి, అంటే ఏ పొరపచ్చాలు లేవు అంతా ఒకటే అని చెప్పే ప్రయత్నం ఏమైనా జరిగి అందరినీ మనం ఒక వేదికపై చూసే అవకాశం ఉందని అనుకోవచ్చా? అయితే గత కొద్ది కాలంగా కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, వీరి ముగ్గురి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి ఏదైతే పిసిసి అధ్యక్షుడు అయిన కానించి కూడా కొన్ని మార్లు కోమటిరెడ్డి వెంకరెడ్డి బహిరంగానే విమర్శించి నేను గాంధీ భవన్ కూడా అడుగుపెట్టబోనని, నాకు అవసరం కూడా లేదని, అవసరమైతే నేనే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపడతానని, మోటార్ సైకిల్ యాత్ర చేపడతానని కూడా గతంలో బహిరంగ ప్రకటనలు చేశాడు. అంతేకాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏదైతే పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరైతే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారో తెలంగాణ వ్యాప్తంగా వారందరికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి రైట్. ఈ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కొంచెం పుంజుకుంటుంది. దీక్షల ద్వారా లేకపోతే పాదయాత్రల ద్వారా అనుకున్న క్రమంలో ఇలాంటి చర్యలు అనేవి ఒకసారి పార్టీకి కొంత నష్టం జరిగించే అవకాశం ఉంది అని అనుకోవచ్చు మనం. తప్పకుండా రాజశేఖర్, ఎందుకంటే ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో కోల్పోయిన తర్వాత పార్టీ పుంజుకునే దశలో ఈ సీనియర్లకు రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి మధ్య గొడవల కారణంగా మిగతా నియోజకవర్గాల్లో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సెకండ్ స్థాయి క్యాడర్ అంతా కూడా అయోమయం. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఇద్దరు ప్రాయం ఉండటము, నాగార్జున సాగర్ లో సీనియర్ నేత జానారెడ్డి అక్కడ పర్యటిస్తుండము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదే విధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి, సూర్యాపేట నియోజకవర్గానికి చెందినటువంటి రామరెడ్డి దామోదరెడ్డి కూడా ఇటు సూర్యాపేటతో పాటు తుంగతుర్తిలో తన అనుచరులతో అక్కడ ఉన్నటువంటి అద్దెకి దయాకర్ కూడా ఆ తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించే పరిస్థితి లేదు. అదే విధంగా రేవంత్ రెడ్డి వర్గానికి చెందినటువంటి పటేల్ రమేష్ రెడ్డి, సూర్యాపేటలో ఉన్నటువంటి పటేల్ రమేష్ రెడ్డి కూడా అక్కడ చేసినటువంటి కార్యక్రమాలన్నిటి కూడా దామరెడ్డి అడ్డుకోవడం జరుగుతుంది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, జానారెడ్డి, దామోదర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి పిసిసి అధ్యక్షుడి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. జిల్లాలోని రానియని పరిస్థితి ఉంది. తమ యొక్క కార్యకర్తలని, తమ యొక్క మనుషులనే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమించాలని, తమ సహకారం లేకుండా ఎవరు కూడా నియోజకవర్గంలో పర్యటించవద్దని వారు పరోక్షంగా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు మాత్రం ఇప్పటికే 10 సంవత్సరాల అధికారం కోల్పోయి మిగతా పార్టీలోకి వెళ్తున్న సందర్భంలో పార్టీని గట్టెక్కాల్సింది పోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వారికి వారే పార్టీని దెబ్బతీసే విధంగా వ్యవహరించడంలో కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు అయోమయం గారు రానున్న రోజుల్లో మరో 6 నెలలు ఎలక్షన్ల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేసే నాయకులు లేకపోవడంతో వారు ఒక ఇంత అయోమయానికి అయితే గురవుతున్నారు. మొత్తానికి ఇదే విధంగా కొనసాగినట్లయితే మరోమారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. రైట్, ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. ఒక్కొక్క అంశానికి సంబంధించి పూర్తిగా మా ప్రతినిధులు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మామా న్యూస్, నిజం కోసం జనం కోసం.